అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజమండ్రి నుంచి తిరుపతికి ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి నుంచి తిరుపతి ట్రైన్లు అయితే ఖాళీ లేవు. చూసారా అంత బిజీగా ఉందో. తిరుపతి స్టేషన్ నుంచి అయితే బయటికి రావడం జరిగింది. వర్షం వస్తుంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయింది. మరి ఇక్కడ నుంచి మరి బస్సు కానీ ఆటో కానీ పట్టుకొని మరి తిరుమలకి అయితే వెళ్ళడం జరుగుతుంది. తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా కొన్ని మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని అయితే తిరిగి మరి వీడియో చేసి నేను పెట్టడం అయితే జరుగుతుంది, మీకు చూపించడం జరుగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజమండ్రి నుంచి తిరుపతికి ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. తిరుపతి చేరుకున్న తర్వాత మళ్ళీ మీకు అక్కడ అప్డేట్ అయితే పెట్టడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి నుంచి తిరుపతి ట్రైన్లు అయితే ఖాళీ లేవు. చూసారా అంత బిజీగా ఉందో. అయింది. మనం ప్రజెంట్ తిరుపతి స్టేషన్ నుంచి అయితే బయటికి రావడం జరిగింది. వర్షం వస్తుంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయింది. మరి ఇక్కడ నుంచి మరి బస్సు కానీ ఆటో కానీ పట్టుకొని మరి తిరుమలకి అయితే వెళ్ళడం జరుగుతుంది. తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా కొన్ని మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. వాటిని అయితే తిరిగి మరి వీడియో చేసి నేను పెట్టడం అయితే జరుగుతుంది, మీకు చూపించడం జరుగుతుంది. మీరు చూసి మరి ముఖ్యంగా చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని
మరి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే ఇలాంటి వీడియోలు, మరిన్ని వీడియోలు మరి నేను మీకు చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? మన ఎదురుగుండానే కనబడుతుంది విష్ణు నివాసం క్యూ కాంప్లెక్స్. స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంది ఇది. స్టేషన్ నుంచి ఆటో చేసుకున్నాము. ఆటోకి 200. ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత కాణిపాకం వెళ్ళడం జరుగుతుంది. నెమ్మదిగా మరి మనం ఆటోలో రూమ్కి అయితే రావడం జరిగింది. వర్షం అయితే ఇలా పడుతూనే ఉంది. మరి రూమ్ ఆ యొక్క చల్లని వాతావరణంలోని వర్షంలో ఆ యొక్క కొండలపైన మబ్బులు ఎంతో అందంగా ఉండడం అయితే ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అది మీకు నేను వీడియో చేసి చూపిస్తాను. చూడండి ఎంత ఆ యొక్క శేషాచల కొండలు మనకి ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయో. ఆ యొక్క లొకేషన్ ఒకసారి చూసుకుంటే మనం చాలా ఆనందంగా ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా. ఓం నమో వెంకటేశాయ. మరి నిన్న రాజమండ్రి నుంచి బయలుదేరి మనం తిరుపతికి రావడం జరిగిందండి. ఈరోజు తిరుపతిలోని ఉండి రేపు తిరుమలకి అయితే మరి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈరోజు కాణిపాకం అలాగే అద్దకొండ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి ఆ ప్రాంతాలని సందర్శించుకొని రేపైతే మనం తిరుమలకి వెళ్ళటం జరుగుతుంది. రేపు తిరుమలకి వెళ్ళిన తర్వాత ఆ తిరుమల కొండపైన ఉన్నటువంటి ఆ తిరుమలేశ్వరిని దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మరి ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. అలాగే నా ఛానల్లో చాలామంది వీక్షిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మరి వీక్షించడం జరుగుతుంది. నా ఛానల్ని మరి మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నట్టయితే
మరి ఇటువంటి వీడియోలు మరిన్ని వీడియోలు మరి నేను మీకు చేసి మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే మరి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్? తిరుమల పైకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ టోల్ గేట్ వస్తుంది. ఈ టోల్ గేట్ దగ్గర మనకి ఈ బ్యాగులన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. నడిచి వెళ్ళే వాళ్ళు అక్కడ గోపురం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ గోపురం దగ్గర నుంచి అలిపిరి మెట్లు ఉంటాయి. అక్కడ నుంచి స్టార్టింగ్ అయ్యి మరి అక్కడ దండం పెట్టుకొని పైకి నడిచి వెళ్ళడం అయితే జరుగుతుంది. మనకి ఆ తిరుపతి కనిపించే కొండే తిరుపతి కొండ. ఈ టోల్ గేట్ దగ్గర అయితే మనకి సంబంధించిన బ్యాగులు అన్నీ కూడా చెక్ చేస్తారు. అందరూ దిగిపోయి ఆ బ్యాగులు చెక్ చేసుకున్న తర్వాత మరి చెక్కింగ్ దేనికంటే ఎవరైనా సరే మత్తు పానీయాలు అలాగే స్మోకింగ్ సిగరెట్లు అవి అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు, పట్టుకెళ్తారని చెప్పేసి. అందువల్ల సెక్యూరిటీ పర్పస్ చెక్కింగ్. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీనివాసాయ నమో నమః. ఒక అలిపిరి తనిఖీ కేంద్రం అంటే మరి ప్రతి వెహికల్ కూడా బస్సు వెహికల్ అన్నీ కూడా బ్యాగ్లో ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఈ వెహికల్స్ అన్నీ ఆగే కదండి, ఈ వెహికల్స్ అన్నీ కూడా మరి చెకింగ్ గురించే ఆగడం జరిగింది. ఇది అలిపిరి టోల్ గేటు. ఆ కనిపిస్తున్న గోపురమే మరి అలిపిరి శ్రీవారి కాలినడకన వెళ్ళే భక్తులు అక్కడ నుంచి తిరుపతి కొండపైకి వెళ్తున్నప్పుడు మరి కొన్ని క్లిప్స్ అయితే మీకు నేను చూపించడం జరుగుతుంది. అది కొండపైకి అయితే మనం బయలుదేరాం.
హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా కిక్కు గారు అందంగా ఉంటాడు ఫ్రెండ్స్. కిక్కు చెల్లి ఇంకొద్దిగా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. కిక్కు గారి కంటే కిక్కు చెల్లి అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. వీడియో బాగుంటాడు, కాకపోతే చెల్లి కొద్దిగా అందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆగారు ఫ్రెండ్స్. బొబ్బు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, లేకపోతే చంపేస్తా ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ చెకింగ్ పోలీసులు ఉన్నారు కదా. తీస్తున్నా. లాస్ట్ డెస్టినేషన్ పాయింట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్.
వెళ్ళినారంటే మీకు సిఆర్ ఆఫీస్ దగ్గర ఒక బారా సరేనా? తిరుపతి రూములు ఇవ్వడానికి ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ద్వారా కన్సల్ట్ చేయాలి. రూములు ఇచ్చే ఆఫీసులు అండి ఇది సిఆర్ఓ ఆఫీసు. ఇక్కడ మనకి 100 రూపాయలు, 300 రూపాయలు, 50 రూపాయలు గదులకైతే టోకెన్లు ఇస్తారు. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ ద్వారా 100 రూపాయలు రూములకి ఇక్కడ రూమ్స్ ఇస్తారు, లెటర్స్ ఇస్తారండి. మరి ఇక్కడ లైన్లో నుంచి 100 రూపాయల రూమ్ తీసుకోవచ్చు సిఆర్ఓ ఆఫీస్. అలాగే విఐపి కౌంటర్ లెటర్ ఉంటే ఎమ్మెల్యేలుగా ఎంపీ లెటర్ ఉంటే కానీ అది కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మరి మన ఆధార్ కార్డు చూపించి రూమ్ అయితే అలాట్మెంట్ చేస్తారు. సింగిల్ పర్సన్స్ కానీ పెళ్లి కాని వారికి కానీ ఇక్కడైతే రూమ్స్ అయితే ఇవ్వరు. పెళ్ళి అయిన వాళ్ళు అలాగే పర్సన్స్ ఎక్స్ట్రాగా ఉన్నవాళ్ళు 2-3 అయితేనే వాళ్ళకి రూమ్ అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ₹100 రూమ్ అయితే టోకెన్ తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ₹100 రూమ్కి మనం ఆధార్ కార్డు చూపించి ఈ టోకెన్ తీసుకోవచ్చు. ₹50 కానీ ₹100 కానీ. 1 అవర్ తర్వాత మన ఫోన్లో మెసేజ్ వస్తుంది. మెసేజ్ బట్టి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేసి మనం రూమ్ అయితే తీసుకోవచ్చు. రూమ్స్ లేని వారికి ఫ్రీ లాకర్స్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఈ లాకర్స్లోని ఆధార్ కార్డు చూపించి లాకర్స్ కీస్ అయితే తీసుకోవచ్చు. తిరుమలలో గుండు చేయించుకోవాలనుకున్న వాళ్ళు, కత్తిరలు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ కళ్యాణ కట్ట దగ్గరకు వచ్చి టోకెన్ తీసుకొని చేయించుకోవడానికి లోపలికి. ఇది కళ్యాణ కట్ట. కత్తిరలు ఇవ్వాలనుకున్న వాళ్ళు అలాగే గుండు చేయించుకోవాలనుకున్న వారు ఇక్కడ ఈ కళ్యాణ కట్ట దగ్గరకు వచ్చి టోకెన్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రీగా కూడా చేయడం జరుగుతుంది. ఈ మ్యాప్ ఉపయోగించి మనం తిరుమలలో ఎక్కడ ఉన్నామో తెలుసుకోవచ్చు.